ఏమండోయ్, రొయ్య రొయ్య ఏంటే నీకంత పొగరు అంటే, పొగరైనా పౌరుషం అయినా నాకే మరి అంది. ఎందుకే అంటే, మరి మీ మనుషుల కంటే మాకే కదా మీసాలు పెద్దవి, మీసాల్లోనే కదా రోషం ఉంటుంది అనింది. ఇంకా దీంతో కాదులే అని వేడి నీళ్ళు పోసి వలనం స్టార్ట్ చేశాను. మా మిల్కీ చూడండి మధ్యలో స్మెల్కి అల్లాడిపోతుంది తినాలి తినాలి అని. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మొన్నటి వరకు బ్యాక్గ్రౌండ్ ఒకలా ఉంది, ఇప్పుడేమో ఇంకోలా ఉంది అనుకుంటున్నారా? హస్బెండ్ని, ఇన్లాస్ని మీ పాటలు మీరు పడండి అనేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. మాది నెల్లూరు, అందుకని రొయ్యలు చేపలు ఆల్ రౌండ్ ద ఇయర్ దొరుకుతూనే ఉంటాయి. ఇంత పెద్ద రొయ్యలు మాకు బెంగళూరులో అయితే 800 to 900 ఉండేటివి, ఇక్కడ మనకు 400కే ఇచ్చి వెళ్ళారు. మా అమ్మ బేరాలు, వాళ్ళతో కాన్వర్జేషను లాస్ట్లో యాడ్ చేశాను వినండి. ఒకేసారి కేజీ తీసుకుంటే మొగ్గెక్కువ రాదు అని మా అమ్మ 2 సార్లు 2 అర కేజీలు తీసుకుంది. మనం 4 ఆకులు చదివితే అమ్ముకునే వాళ్ళు 40 ఆకులు చదువుంటారు. అందుకే వాళ్ళు అర కేజీ కనీసం 150 గ్రాములు తక్కువే ఉంటాయి మన తూకంలో వేసామంటే. మరి ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూసిండరు వాళ్ళు ప్రతిరోజు. ఇంక ఇలాంటి విలేజ్ వీడియోస్ ఇంకో వారం పాటు వస్తాయి మన ఛానల్లో. మళ్ళీ వీకెండ్ వెళ్ళిపోవాలి బెంగళూరుకి. ఏంటో ఈ బాధ్యతలు. ఉంటాను. కాన్వర్జేషన్ మాత్రం మిస్ అవద్దే. ఎన్ని వేసావా? మిమ్మల్ని లాగనులే, నేను రొయ్యలని లాక్కుంటున్నా. నా ఫోన్ అయినా ఈ ఫోన్లో క్లారిటీ రాదు. చూడుమా ఎంత మొగ్గు ఉందనా? ఏడుంది మొగ్గు? లేదులే, నువ్వు బాగా పెట్టద్దా. చూసారా ఆ స్టోను? సూర్యకాంతానికి తక్కువ, ఛాయాదేవికి ఎక్కువ. అందుకే మా ఇంట్లో ఎప్పుడు సందడిగానే ఉంటుంది.